जय मूलवासी जय ప్రజాకూటమి 21 ఫిబ్రవరి 2024 ఈరోజు ఈ యొక్క ప్రజాకూటమి యొక్క జమనిధి హుండీ సేవా సమితి యొక్క పోస్టర్ మీకు మోడల్ పోస్టర్గా అందించబడింది. మన మేధవర్గం 11 టన్ విధాన సమితికి వేలాది మంది ఉన్నటువంటి 11 టన్ మేధవర్గ సమితి విధాన సమితిగా మనం పరిగణిస్తున్నాం. స్వదేశీ మేధవర్గ విధాన సమితి మనకి ప్రధాన సమితి 110 మందితో ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి విధాన సమితి 1110 మందితో ఏర్పడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు 21 ఫిబ్రవరి 2024 మనం ప్రజాకూటమి యొక్క జమనిధి సేవా సమితి మనం నిర్వహణ చేస్తున్న విషయం అందరికీ కూడా ఒకసారి విదితం చేస్తూ ఈ వాయిస్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి వినాలి. ఈ యొక్క డ్రాఫ్ట్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ వివరణ చదివిన తర్వాత దీని గురించి మరింత వివరణ మీకు ఇస్తాను. ఈరోజు 21 ఫిబ్రవరి 2024 మన ప్రజాకూటమి జమనిధి ఉండి సేవా సమితికి నేను ఈరోజు నా పేటిఎం నుండి 11 రూపాయలు పంపిస్తున్నాను. కనీసం 10 కరపత్రాలను నా 10 కరపత్రాలకు నా చందాను వినియోగించాలని కోరుతున్నాను. ట్రెజరీ ప్రతినిధి రేగలగడ్డ సంజీవయ్య గారిని కోరుతున్నాను. మీరు 11 టన్ మేధవర్గ సమితి విధాన సమితి ప్రజాకూటమి నిర్వహణ ప్రజలకు బాగా ఉపయోగపడి ప్రజాప్రభుత్వం రావాలని కోరుతూ ప్రజల కోసం ప్రజలే నిర్మాణం చేసుకున్నటువంటి ప్రజాకూటమికి మూలవాసి బీసీ బహుజన ఓట్లు వేయాలని ప్రజలకు సందేశాన్ని కూడా ఇస్తూ ప్రజాకూటమికి నేను ప్రతిరోజు ఎంతో కొంత ఎలక్షన్స్ నిమిత్తం పోటీ చేసే వారికి నేను నా డొనేషన్స్ ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. నాలాగే లక్షలాది మంది ప్రజలు సహకారము ప్రజాకూటమికి అందుతుంది అని నేను ఆశిస్తున్నాను. ప్రజాకూటమికి ఒక్క ఓటు అందించండి. అదేవిధంగా ఒక 11 రూపాయల డొనేషన్ ప్రతిరోజు పంపిస్తూ ఉండండి. ప్రజాకూటమి జమనిధి ద్వారా 25 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపాలి అనేది ప్రజాకూటమి యొక్క కార్యాచరణ విధానం. ఇది ప్రజాకూటమి ప్రజల బాధ్యత, అందరి బాధ్యత. జై ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ప్రజాకూటమికి డొనేషన్స్ అందించండి. ప్రతిరోజు ఎవరికి చేతనైనంత విధంగా వారు ప్రతిరోజు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ యొక్క అకౌంట్కి జమనిధి ప్రజాకూటమి యొక్క శాశ్వత జమనిధి ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 7713514803, బ్రాంచ్ కోడ్ 02482, ఐఎఫ్ఎస్సి కోడ్ ఐడి ఐబి 000N147, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ట్రెజరీ రేగలగడ్డ సంజీవయ్య, జ్యుడిషియరీ నుంచి ఉన్నారాయన. 82 సంవత్సరాలు. మన 11 టన్ మేధవర్గ సమితికి ప్రతినిధిగా, రాష్ట్ర ప్రతినిధిగా ఆయన సేవలు అందిస్తూ ప్రస్తుతం నెల్లూరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభకు వారు పోటీ కూడా చేస్తున్నారు. ఒక మేధోజ్ఞాన సంపద కలిగినటువంటి 82 సంవత్సరాల మేధావి వారు ఈరోజు ప్రజాకూటమికి గద్దెనెక్కించడానికి, మరి ప్రజాకూటమికి అందించాల్సినటువంటి డొనేషన్స్ సేకరించడానికి ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి మరి ఇండియన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి తద్వారా వచ్చేటువంటి నిధులు, నిక్షేపాలు అన్నీ కూడా కాబోయే ఎంపీలకు, పాంప్లెట్లకు, ఆటో ప్రచారాలకు, వారి పెట్రోలుకు, భోజన అన్నాలకు వినియోగిస్తున్నారు అని చెప్పి మీ అందరికీ కూడా ప్రజాముఖంగా
రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమయ్యే విధంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వార్త అందుకున్నటువంటి లేదా ఈ బ్యాంక్ అకౌంట్ అందుకున్నటువంటి ప్రతి మూలవాసి భూమిపుత్రుడు, అంటే ఈ దేశంలో పుట్టి దేశ సౌభాగ్యాన్ని కాపాడాలి అనుకునేటువంటి ప్రతి మనిషి కూడా 11 రూపాయలతో మొదలుకొని 1100, 11,000, 11 లక్షల వరకు కూడా ఈ అకౌంట్కు మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇంకా 50 రోజుల సమయం ఉంది, 50 నుంచి 60 రోజుల సమయం ఉంది. ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజాకూటమికి ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీ కంటెస్టెంట్స్ నిలబడుతున్నారు. కాబట్టి ఈ ఎంపీ కంటెస్టెంట్స్ అందరూ కూడా మేధోవర్గం నుంచి వచ్చారు. ఆర్థిక కుట్రలో తెలియనటువంటి మహానుభావులు, నడిచే దైవాలు, మాట్లాడే దైవాలు, సామాజిక స్పృహ కలిగి మూలవాసి సిద్ధాంతాన్ని వంటపట్టించుకుని దశాబ్దకాలంగా 3 దశాబ్దాలుగా మూలవాసి సిద్ధాంతాన్ని వంటపట్టించుకుని పూలెంబేద్కర్ వాద విధాన ఆవిష్కరణలు చేస్తూ గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ది గ్రేట్ లెజెండ్స్ రేగలగడ్డ సంజీవయ్య గారు, బొమ్మసాని ముత్యాలరావు గారు, విజిఆర్ నారగోని గారు, ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మన బత్తుల సిద్ధేశ్వర్ గారు, బద్వేలు గురుమూర్తి గారు, బొగ్గు మైసన్న గారు, ఈ విధంగా అనేక మంది పెద్దలు, దారా నాగేశ్వరరావు గారు, వీరంతా కూడా శతాధిక మేధావుల యొక్క కూటమి 110 మందితో ఏర్పడటమే కాకుండా మరి వారి యొక్క అనుచర సహచర వర్గంతో ఈ రోజున M11 విధాన సమితిని కూడా 1000 మందితో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 400 మంది ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. వీరందరికీ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలలో ఒక కూడిక రావాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓట్లన్నీ కూడబెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓట్లు కూడబెట్టి మరి పార్లమెంటు, లోక్సభ ప్రతినిధులు మేధవర్గం నుంచి ఇచ్చినటువంటి ప్రతినిధులు మాత్రమే ఎంపీలుగా వెళ్ళాలి అనేటువంటిది ప్రజాకూటమి యొక్క మేధవర్గ నిర్ణయం. కారణం ఏంటంటే, ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయినాయి. కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీలకు కోటాను కోట్లు డొనేషన్స్ చేసి, ఆ డొనేషన్స్ చేసిన దానికి ఫలితంగా 10 రెట్లు లేదా 100 రెట్లు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్వేగభరితమైనటువంటి, ఆలోచనాభరితమైనటువంటి, జ్ఞానం కలిగినటువంటి, మానవతావాదం కలిగినటువంటి మనుషులందరూ కూడా మరి మనం ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి ట్యాక్స్ కూడా మళ్ళీ ప్రజలకు వినియోగింపబడాలి అనేటువంటి సిద్ధాంతంతో దాన్ని పరిపాలించడానికి రాజకీయ శక్తులను మనం తయారు చేసి పంపించాల్సినటువంటి బాధ్యత మన ప్రజలపైనే ఉంది, ఈ దేశ ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైనే ఉంది. కానీ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుంది ఈ దేశంలో? రాజకీయ పార్టీలను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చారు. ఆధిపత్య వర్గాల యొక్క పార్టీలన్నీ కూడా పూర్తిగా అమ్ముడుపోయినాయి. ఆర్థిక కుట్రలతో ఒకరినొకరు జైలుకి పంపించుకునే పరిస్థితికి దిగజారారు. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. కాబట్టి ప్రజాకూటమి ప్రజలారా, మీకు ప్రజాకూటమి జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలైనటువంటి శతాధిక మేధావర్గము మరియు శతసహస్ర మేధావర్గంతో ఏర్పడినటువంటి విధాన కార్యాచరణ సమితి మీ అందరికీ తెలియచేస్తున్నదంటే, ప్రజల కొరకు ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రజాకూటమి, అనేక రాజకీయ పార్టీల కూటమి, అనేక భావజాల సంఘాల కూటమి, అనేక బీసీ సంక్షేమ సంఘాల కూటమి సమన్వయంగా ఏర్పడినటువంటి ఈ దేశంలో, రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ఆ ప్రజాకూటమికి సంబంధించినటువంటి ప్రధాన మేధోవర్గ సమితి ప్రతినిధి రేగలగడ్డ సంజీవయ్య యాదవ్ మూలవాసి గారు మరి ఈ ప్రజాకూటమికి ఒక బ్యాంకు అకౌంట్ను ఏర్పాటు చేసి వారు ట్రెజరీగా ఉండి ఈ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి నిధులు నిక్షేపాలను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వారికి ఎలక్షన్ కమిషన్ ఫీజులు కట్టడం కానీ, వాళ్ళకి కరపత్రాలకు ఆర్థిక సహాయాన్ని చేయడం కానీ, కార్యకర్తలు కష్టపడి ప్రజాకూటమి సేవ చేసే వారికి భోజన అన్నాలు కానీ, రవాణా ఖర్చులు కానీ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రజాకూటమి యొక్క
ప్రజా జమనిధి హుండీ సేవా సమితిని ఏర్పాటు చేసి ఇండియన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ని రాష్ట్ర ప్రజలకు అందించారు. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ప్రజాకూటమి మరి ప్రజాకూటమి యొక్క జమనిధి హుండీ సేవా సమితి ఒకటి ప్రారంభమైందన్న విషయం ప్రజలందరికీ తెలియాలంటే ఈ వాయిస్ని అందరికీ పంపండి. మరి ప్రజాకూటమికి సంబంధించిన జమనిధి హుండీ సేవా సమితి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు 7713514803. మీరు మాటల ద్వారా కూడా వాయిస్ ద్వారా కూడా అందరికీ తెలియజేయచ్చు. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబరు 7713514803, బ్రాంచ్ కోడ్ 02482, ఐఎఫ్ఎస్సి కోడ్ ID IB 000N147, నెల్లూరు బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క వాయిస్ని పంపించి ఈ వాయిస్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నంబర్కు రాసుకుని ప్రతి ఒక్కరు కూడా 11 రూపాయల మొదలు ఈ దేశ మూలవాసిగా, జంబుద్వీప మూలవాసిగా, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడాలనుకున్న ఈ దేశం యొక్క అసలు పేరు జంబుద్వీప దేశం కాబట్టి భారత అనేటువంటి పదం విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు పెట్టినటువంటి బోర్డు. ఆ బోర్డును పీకిపారేయండి. ఇండియా కూటమి, భారత కూటమిల పేరుతో ఈ దేశంలో ప్రజల యొక్క పార్టీలను ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, జంబుద్వీప మూలవాసి ప్రజలారా, 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశవాసులారా, జంబుద్వీప మూలవాసులారా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి భారీ కుట్ర విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు పెట్టినటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ దేశం యొక్క పార్టీలు కాదు. ఈ దేశాన్ని ఆర్థిక మోసాల కోసం రాజకీయ కుయుక్తులు చేస్తూ కుల, మత, వర్గ విచక్షణలు ప్రేరేపించి చివరాఖరికి కోటాను కోట్లు విదేశాల్లో దాచుకుంటున్నటువంటి ఈ దొంగ దౌర్భాగ్యపు విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల యొక్క బొమ్మ బొరుస పార్టీలను మట్టి కరిపించడానికి పార్లమెంటులో ప్రజాకూటమి తరపు నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిస్తున్నాం. వారి కనుసన్నల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలైన 75 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పంపిస్తున్నాం. మరి ఏ కార్పొరేట్ శక్తిలో ఏ ఆధిపత్య వర్గాలో ప్రజాకూటమికి డొనేషన్స్ ఇవ్వవు, ఆర్థిక సహకారాలు చేయరు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలు కుదేలైపోతాయి. వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలు రాజకీయానికి పనికి రాకుండా తోకముడిసి మూల కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల తరపున, ప్రజల చేత, ప్రజాభిష్టం చేత ప్రజాకూటమి నిర్మించబడింది. కాబట్టి ప్రజాకూటమి యొక్క ఆర్థిక వ్యవస్థను, శాశ్వత ప్రామాణిక నిధి నిక్షేపాలను దాచేందుకు మన రేగలగడ్డ సంజీవయ్య గారు రిటైర్డ్ మెజిస్ట్రేట్, 82 సంవత్సరాల మన మేధావి, మూలవాసి యాదవ బిడ్డ. ఆయన ఈ ప్రజలను రక్షించేందుకు ఒక ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితిని నిర్మాణం చేసి మనకు ఒక బ్యాంక్ అకౌంట్ని అందించినారు. ఇండియన్ బ్యాంక్. ఆ అకౌంట్ నెంబర్ మళ్ళీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ నెంబర్ రాసుకుని, బ్రాంచ్ కోడ్తో, ఐఎఫ్ఎస్సి కోడ్తో అకౌంట్ నెంబర్ రాసుకుని ఒక్క 11 రూపాయలు మేము ఈ దేశ భవిష్యత్తుని కోరుతున్నామని చెప్పి ఒక్క 11 రూపాయలు ఆ అకౌంట్ చేర్చినట్లయితే మీ ఓటు ప్రజాకూటమికి వస్తుంది అని ఒక నిరూపణ అవుతుంది. ప్రజాకూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి విద్యావేత్తలు, మేధావులు, పేదరికం ఉన్నవారు కంటెస్ట్ చేస్తున్నారు. మరి కోటాను కోట్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టి, మరి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి వేలాది కోట్లను ఆర్జించేటువంటి ఆధిపత్య వర్గం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు ఈ దేశంలో బ్రహ్మశక్తుల ద్వారా ఏర్పడినటువంటి 2 బొమ్మ బొరుస పార్టీలు, జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాల ద్వారా నిర్మితమై దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు 2-3 కులాల వ్యక్తులు 2 పార్టీల్లో ఉండి డ్రామాలు ఆడి ప్రజలను మోసం చేస్తూ, ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేస్తూ, ఈవీఎంల ద్వారా, ఐప్యాక్ కాంట్రాక్ట్ ద్వారా ముందుగానే ఈవీఎంల్లో
15-20%, 15-20%, 15-20% ఓట్లు నింపి ఉంచుతున్నారు. ఏ బటన్ కొట్టినా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ఆ ప్రాంతీయ పార్టీనే నిలబడుతుంది. దానికి జాతీయ పార్టీల యొక్క ఉన్మాదానికి తట్టుకోలేక తల వంచుకుని బానిసల్లాగా ఈ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు సెంట్రల్కి అనుగుణంగా రెండు పార్టీలు కూడా అనుసరిస్తూ వాళ్ళు వారి ఒక ఐపాక్ ద్వారా ఓట్లను దొంగలించడానికి ఈవీఎంల ద్వారా వస్తున్నారు. ఈవీఎంలు బ్యాన్ చేయాలి, ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు వద్దు అనేటువంటి ఉద్యమాన్ని ప్రజాకూటమి నిర్మించబోతుంది. ఈ దుర్మార్గపు ఆర్థిక కుట్రలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను రద్దు చేయాలని గవర్నమెంట్కి అల్టిమేటం ఇస్తుంది ప్రజాకూటమి. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల భావి భవిష్యత్తుకు, ప్రజల రాజకీయ వాగ్వివాదానికి ఏర్పడినదే ప్రజాకూటమి. కాబట్టి ప్రజాకూటమి గద్దెనెక్కాలి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ప్రజలందరూ మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫేస్బుక్కుల్లో ప్రజాకూటమిని మరింత ప్రేరేపించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్బుక్, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజాకూటమి వాట్సాప్ గ్రూపు ప్రారంభించి మీ కాంటాక్ట్ కోడ్లో ఉన్నటువంటి అన్ని నెంబర్లు కూడా దాంట్లో వేసి ఈ ప్రజాకూటమి యొక్క సందేశాలు, ప్రజాకూటమి యొక్క వివరణలు, ప్రజాకూటమి బద్దలు కొడుతున్నటువంటి ఆర్థిక కుట్రలు, రాజకీయ కుట్రలు, కుల కుట్రలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మేము మాట్లాడిన ప్రతి మాటని పాంప్లెట్గా ముద్రించి గ్రామ గ్రామాల్లో, మండలాల్లో ప్రచారం చేయవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాకూటమి కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీలు, తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు రిజర్వేషన్ల పోను 17 ఎంపీల్లో 5 ఎంపీలు రిజర్వేషన్ల పోను దాదాపు 12 ఎంపీలు ప్రజాకూటమి నుంచి తెలంగాణ నుంచి వెళ్ళాలి. అలాగే 25 ఎంపీల్లో 5 రిజర్వేషన్ల పోను మరి 20 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. ఆ 20 ఎంపీల యొక్క కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రతి నియోజకవర్గం కూడా ప్రజాకూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని మాత్రమే అసెంబ్లీకి పంపాలని ఈరోజు 25 ఎంపీల తరపు నుంచి 25x5 75 ఎమ్మెల్యేలను ఈ ప్రజాకూటమి ద్వారా అసెంబ్లీకి పంపాలని ప్రజాకూటమి కృషి చేస్తుంది. ప్రజాకూటమి అంటే పేద ప్రజలు, ప్రజాకూటమి అంటే దెబ్బతిన్న పులులు, ప్రజాకూటమి అంటే ఓట్లను తస్కరిస్తున్నటువంటి దుర్మార్గులు ఓట్లను తస్కరించి మోసపూరితమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ రాజకీయ శక్తులకు భూములను, ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అమ్మి మోసం చేస్తున్న దుర్మార్గపు పార్టీలకు బుద్ధి చెప్పడానికి మీ ఓటును ఆధిపత్య వర్గాలకు తిరస్కరించండి. విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తుల పార్టీలు, బొమ్మ బొరుస పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలు, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు, బొమ్మ బొరుస పార్టీలు, ఈ పార్టీలకు ఆ పార్టీలకు అనుగుణంగా ఈ దేశ ప్రజలు మోసం చేయడానికి ఐపాక్ ఈవీఎంలతో ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజాభీష్టం లేని ఎలక్షన్లు జరుగుతుంది. కాబట్టి కనీసం వాళ్ళు కొంత పర్సంటేజీ ఐపాక్లో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి మోసం చేస్తున్న ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు వేయాల్సినటువంటి అవసరాన్ని మనం ఒక విధానం ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజాకూటమికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ కూడా వద్దు, కేవలం నా మద్దతు ప్రజాకూటమికి ఉందని తెలియచేయడానికి ప్రజాకూటమి జమనిధికి, ప్రజాకూటమి యొక్క శాశ్వత జమనిధి సేవా సమితికి, హుండీ సేవా సమితికి మీరందరూ కూడా ఒక 11 రూపాయలు మీ పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా, మీ యొక్క గూగుల్ పే ద్వారా పంపి మా మద్దతును తెలియజేస్తున్నాము అని చెప్పి మీరు తెలియజేయండి. మీరు పంపిన ప్రతి 11 రూపాయలకు యూటీఆర్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ యూటీఆర్ నెంబర్ని మేము కంప్యూటర్లో సేవ్ చేసి మీరు డొనేషన్ ఇచ్చినట్టుగా మేము ఎక్సెల్ రికార్డుని క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యూటీఐ నెంబర్ ద్వారా 11 రూపాయలు పంపిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో కాంటాక్ట్ కోడ్ ఇచ్చి వాళ్ళకి అన్ని విషయాలు కూడా వారి వాట్సాప్కి వచ్చే విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఈ రోజున జేఎంఎస్ తిలకం మీడియా అనేటువంటి ఒక మీడియా వర్క్స్ ఈ రోజున ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి సోషల్ మీడియా కూడా అంతా కూడా అమ్ముడుపోయింది. డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి, ఏం చెప్తే అది ప్రచారం చేసి ప్రజల బుర్రలను పిచ్చి పట్టిస్తున్నారు, ప్రజలను డైవర్సిటీకి గురి చేస్తున్నారు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి మన
ప్రజాకూటమి సొంత మీడియా జేఎంఎస్ తిలకం మీడియా అనేటువంటి మీడియాను ప్రవేశపెట్టి ఈ రోజున దాదాపు 2 లక్షల మందికి ప్రచారం చేస్తుంది. ఈ 2 లక్షల మందిలో కూడా ఏర్పడినటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి మేధవర్గం M1110 మేధవర్గం 1100 మంది మేధవర్గం ఏర్పడి ఈ యొక్క ప్రజాకూటమి నిర్మాణ చేస్తూ మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు, తెలంగాణలో 17 ఎంపీలు కూడా ప్రజాకూటమి తరపు నుంచి పోటీ చేస్తూ ప్రజల ఓట్లతో ప్రజాభీష్టంతో పైకి రావాలి, ప్రజాభీష్టంతో పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్కి ప్రజల యొక్క ఎంపీలు మాత్రమే వెళ్ళాలి, కార్పొరేట్ శక్తుల ఎంపీలు వెళ్ళరాదు, ఆధిపత్య వర్గాల కుల పార్టీల నుంచి ఎంపీలు వెళ్ళరాదు, వెళ్ళిన పార్లమెంటులో మన రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా మాట్లాడలేరు అని 10 సంవత్సరాలు నిరూపించింది వైఎస్ఆర్సీపీ టీడీపీ. కాబట్టి వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఓట్లు తిరస్కరించాలి, ఎంపీ ఓట్లు తిరస్కరించాలి, ఎంపీ ఓట్లు తిరస్కరించాలి. తిరస్కరించి ప్రజాకూటమి ఎంపీలను మాత్రమే తమ ఓట్లు ఓటిచ్చి పార్లమెంటుకి 25 మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి, 17 మందిని తెలంగాణ రాష్ట్రం నుంచి పంపి మన తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగు ప్రజల యొక్క నైతిక విలువలను, తెలుగు రాష్ట్రం యొక్క నైతిక సిద్ధాంతాన్ని, మూలవాసి సిద్ధాంతాన్ని, జంబూద్వీప మూలవాసి సిద్ధాంతమైన మూలవాసి బీసీ బహుజన యోధుల యొక్క గొప్పతనాన్ని చాటడానికి పార్లమెంటుకి వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలను ప్రజాకూటమి పంపిస్తుంది. తెలంగాణ నుంచి 17 మందిని పంపిస్తుంది. మిత్రులారా, ఈ ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాకూటమి, ఈ ప్రజాకూటమి ఏ ఆధిపత్య వర్గాల దగ్గర డొనేషన్స్ వసూలు చేయటం లేదు అని చెప్పి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తున్నాము. ప్రజల చేత ప్రజలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాకూటమికి ప్రజలు మాత్రమే డొనేషన్లు ఇవ్వాలి, లక్షల కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క 11 రూపాయలు మీ పేటిఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేసి మీ యూటీఆర్ నెంబర్ ద్వారా మీరు గుర్తింపును పొందండి. మీ యూటీఆర్ నెంబర్ ద్వారా ఎక్సెల్లో మేము స్టోర్ చేస్తున్నాం. ఎన్ని వందల మంది 11 రూపాయల చొప్పున పంపించారు, మన ప్రజాకూటమికి ఓట్లు ఎన్నో వస్తాయని లెక్కించడానికి ఈ ప్రక్రియను మొదలుపెట్టాం. అదేవిధంగా మీరు అందించిన 11 రూపాయలు 11 పాంప్లెట్స్, కరపత్రాలు వేసి లేదా ఒక చిన్న బ్యానర్ వేసి ప్రజల దృష్టికి ప్రజాకూటమిని తీసుకెళ్ళి ప్రజల ఓట్లు ప్రజలే వేసుకోవాలి, ప్రజల ఓట్లు ప్రజాకూటమికే బీసీ సాధికారత ఓట్లు పడాలి. మూలవాసి బీసీ బహుజన సమాజం అంతా కూడా ఈ ఒక్కసారి పార్లమెంటుకు తమ ఓటునిచ్చి ఆధిపత్య వర్గ పార్టీలకు, కుట్ర పార్టీలకు, కార్పొరేట్ పార్టీలకు, ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నటువంటి పార్టీలకు, బ్యాంకులను దోసేస్తున్నటువంటి పార్టీలకు వేలాది కోట్లు, తులసి చందు చెప్పింది ఆల్రెడీ, వేల కోట్లు కార్పొరేట్ శక్తులు పార్టీ అకౌంట్లోకి పంపిస్తున్నారు. వేల కోట్లు తులసి చందు యొక్క వీడియోలు వినండి. 1000 కోట్లు పార్టీల అకౌంట్లో వేస్తుంటే 1000 కోట్లు వేస్తే 10,000 కోట్ల ఆదాయాన్ని కార్పొరేట్లకు ఇస్తున్నారు. ఆ కార్పొరేట్లు ఎవరు? ఈ విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు మాత్రమే. ఈ దేశవాసులు కాదు. కలుషిత రక్తంతో రాజకీయాలు చేసి దేశాన్ని 1000 సంవత్సరాలుగా కొల్లకొడుతున్నటువంటి జన్మనెత్తినటువంటి విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు ఈ రోజున బొమ్మ బొరుస పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలతో ఈ దేశాన్ని కొల్లకొట్టడానికి, ఈ దేశాన్ని చైనాకు, అమెరికాకు అమ్మేయడానికి అమెరికా కార్పొరేట్ శక్తులు, చైనా కార్పొరేట్ శక్తులు ఈ దేశం భూభాగాన్ని అమ్మివేసి వీళ్ళ యొక్క సొంత స్వార్థాల, ఆర్థిక స్వార్థం కోసం ఈ జంబూద్వీప దేశాన్ని అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణ కూడా అమ్మివేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణలో పాగా వేసింది, కర్ణాటకలో పాగా వేసింది, రేపు తమిళనాడులో కూడా పాగా వేయడానికి ప్రయత్నం చేస్తూ అంచెలంచెలుగా విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు 325 మంది 1923లో పెట్టినటువంటి ఒక బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ తరపున పుట్టినటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు. కాబట్టి అవి ఏనాటికి ఆంధ్రప్రదేశ్లకు న్యాయం చేయవు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీలకు, ఎంపీలకు ఓట్లు తిరస్కరించి ప్రజాకూటమికి మీ ఓటునిచ్చి, మీ నోటునిచ్చి కాంశీరామ్ గారు చెప్పిన విధంగా, బాబాసాహెబ్ గారు చెప్పిన విధంగా, అశోకుడు చెప్పిన విధంగా, ఛత్రపతి శివాజీ చెప్పిన విధంగా, మరి ఒక శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన విధంగా ఈ దేశం యొక్క జంబూద్వీప మూలవాసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కాపాడటానికి
రాజకీయ ప్రతిపత్తిని కాపాడటానికి ఈనాడు ప్రజాకూటమి ప్రజల్లోకి వచ్చింది. అనేక పార్టీల సమూహమే ప్రజాకూటమి. అనేక పార్టీల అధ్యక్షులు మేధావులుగా వారు పరిణామక్రమ మార్పు చెంది ఇవాళ ప్రజాకూటమిలో సభ్యులయ్యి, ప్రజాకూటమిలో మేధవర్గం అయ్యి వారి మేధవర్గ ఉన్నతిని కాపాడుకోవడం కోసం మరి ఈనాడు ప్రజాకూటమి యొక్క గొడుగు కిందికి అన్ని పార్టీలు, సేవక సంఘాలు చేరుతున్నాయి. కాబట్టి మరి వారి ఆర్థిక స్థితిగతులు కొల్లగొట్టలేనటువంటి అసమర్థులు మన తెలుగు ప్రజలు. ఆర్థిక స్థితులను కొల్లగొట్టలేరు, మోసం చేయలేరు, ప్రజల్ని నాయకులు మోసం చేయలేరు, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండవు. వాళ్ళు ఈ దేశాన్ని, ప్రజలను రక్షించాలని మేధావులుగా ప్రజాకూటమి పెట్టారు. కాబట్టి ఆ ప్రజాకూటమికి ప్రతి ఒక్క ఓటరు ఒక్క 11 రూపాయలు డొనేట్ చేసి నేనున్నాను అని మద్దతునివ్వడం కోసం, నేనున్నాను అని మద్దతునిచ్చేటువంటి కార్యాచరణ మనకి ఒక లిస్టింగ్ ద్వారా తెలియాలి. కాబట్టి ఈ రోజున ఇండియన్ బ్యాంకులో ఏర్పాటు చేసినటువంటి ప్రజాకూటమి జమనిధి, ఇది శాశ్వత జమనిధి. వందలాది సంవత్సరాలకు తొరబడి ప్రజాకూటమికి జమనిధిగా ఉంచడం కోసం ది గ్రేట్ లెజెండ్ మూలవాసి, ది గ్రేట్ లెజెండ్ రేగలగడ సంజీవయ్య యాదవ్ మూలవాసి గారు ఈ యొక్క ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి నిర్మాణం చేసి దానికి ఆయన ఒక బ్యాంక్ అకౌంట్ను కూడా తయారు చేసి ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 7713514803, బ్రాంచ్ కోడ్ 0248482, ఐఎఫ్ఎస్సి కోడ్ IB 000N147 నెల్లూరు ఆంధ్రప్రదేశ్కి ఈ అకౌంట్కి తమ డొనేషన్లు విరివిగా అందించి నిధి నిక్షేపాలు ఈ అకౌంట్కి అందిస్తే శాశ్వత ప్రామాణిక పద్ధతిలో 110 మంది మేధావులు కలిసి నిర్ధారించినటువంటి ఈ అకౌంట్కి మీరు డొనేషన్లు పంపండి. ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ప్రజల వద్దకు మీ ప్రతి రూపాయిని ఒక కరపత్రంగా మార్చి, మీ యొక్క ప్రతి రూపాయిని ఒక పోస్టర్గా మార్చి, మీరిచ్చే ప్రతి రూపాయిని ఒక బండికి పెట్రోల్ పోయించి, మీరిచ్చే ప్రతి రూపాయితోనూ ఒక్క గుక్కేడు అన్నం పెట్టి కార్యకర్తలకి ఈ ప్రజాకూటమిని అభివృద్ధి చేయడానికి మరి శతసహస్ర మేధోవర్గం నిర్మితం చేసినటువంటి ప్రజాకూటమి జమనిధి, జమ చేయునిది. ప్రజలందరూ తమకు మిగులు డబ్బులు తాము సంపాదించే ప్రతి 100 రూపాయల్లోనూ ఒక్క 11 రూపాయలు, తాము సంపాదించే ప్రతి 100 రూపాయల్లో ప్రతిరోజు ఒక్క 11 రూపాయలు జమనిధి హుండీ సేవా సమితికి అందించాలని ప్రజాకూటమిని అంచెలంచెలుగా ఎదిగేందుకు, మర్రి చెట్టు ఊడల్లా వెదిగేందుకు ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితికి ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా అందించాలని ప్రజలందరికీ కూడా ఈ వాయిస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది. భీమా నిశాంత్ ఎలియాస్ బెజవాడ బెబ్బులి, బెజవాడ వరప్రసాద్ వార్తను అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఎందుకంటే ఎన్నో బీసీ సంఘాలలో, బీసీ ఐక్యవేదికల్లో, బీసీ సంక్షేమ సంఘాల్లో, బీసీ శక్తిమాన్ సంఘాలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో 3 రాష్ట్రాల రాష్ట్ర స్థాయిలో మూలవాసి బీసీ బహుజన సామాజిక చైతన్యాన్ని గత 30 సంవత్సరాలుగా రగిలిస్తూ 25 సంవత్సరాలుగా జంబుద్వీప మూలవాసి సిద్ధాంతాన్ని రీసెర్చ్ చేసి అనేక వందల పుస్తకాలు చదివి పూలే అంబేద్కర్ వాదాన్ని స్టడీ చేసి నాగ్పూర్లో శిక్షణ పొందినటువంటి వందలాది మంది ప్రజాకవులు, వందలాది మంది మేధావులు, పీపుల్స్ లిబరేషన్ కార్వాన్, బిడార్ మూలవాసి సిద్ధాంతకర్తలు, బహుజన రాజకీయ సమితులు, బహుజన భారత రాజకీయ సమితులు అన్నీ మేళవించి జంబుద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలుగా ఏర్పడి గత దశాబ్దాలుగా ఏర్పడినటువంటి ఈ బహుజన మూలవాసి బీసీ బహుజన సామాజిక చైతన్య మేధావులు, శతసహస్ర మేధావులు ఏర్పాటు చేసిన ఈ M11 గ్రూప్లో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది బీసీ మేధవర్గం. మూలవాసి బీసీ మేధవర్గం ఈనాడు ప్రజాకూటమిని ఏర్పాటు చేయడమే కాకుండా మనకు ప్రజలకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రజాకూటమికి అనుసంధానమే ఈ యొక్క ప్రజాకూటమి జమనిధి హుండీ. ఈ హుండీని అందరూ నింపండి. ప్రతి విద్యార్థి, ప్రతి కూలి పని చేసేటువంటి ప్రతి మూలవాసి తాను సంపాదిస్తున్న 100 రూపాయల్లో ఈ 3 నెలలు కూడా 11 రూపాయల చొప్పున ప్రతిరోజు
జమనిధికి అందించండి. చలిచీమలు కుట్టిన చావదే సుమతి, చలిచీమలు కుట్టిన చావదే సుమతి, ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు కార్పొరేటు రాజకీయ శక్తులను అంతమొందించడానికి ఆధిపత్య వర్గ కుట్ర దొంగ రాజకీయ పార్టీలను ఉద్వాసన పలకటానికి దేశంలో 2 బొమ్మా బొరుస పార్టీలు, రాష్ట్రంలో 2 బొమ్మా బొరుస పార్టీలను మట్టి కరిపించడానికి వచ్చిన ప్రజాకూటమికి మద్దతునివ్వండి. ప్రజాకూటమిని గద్దెను ఎక్కించండి. ప్రజాకూటమి ప్రజల చేత ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రజాకూటమి, ప్రజా రాజకీయ సమితి, ప్రజల కోసము ప్రజలే ఏర్పాటు చేసుకున్న ప్రజాకూటమి శాశ్వత జమనిధి. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 6 లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ఆత్మగౌరవాన్ని నిలపటం కోసం ప్రజాకూటమికి మద్దతునివ్వండి. ప్రజాకూటమికి నిధులు ఇవ్వండి. ప్రజాకూటమికి నిధులు నిక్షేపాలు ఇస్తూ మీ కుటుంబ సమేత ఓట్లను ప్రజాకూటమికి అందించాలని, ఈ ప్రజల కొరకు ప్రజలే ఏర్పాటు చేసిన ప్రజాకూటమి నిర్వర్తిస్తున్నటువంటి ప్రజాకూటమి మేధోవర్గము, శతసహస్ర మేధోవర్గము నిర్ధారణ ఈ 2024 ఎలక్షన్లలో ఎంపీలు అన్నీ కూడా ప్రజాకూటమి ఆధారిత ఎంపీలు మాత్రమే పార్లమెంటుకు వెళ్ళాలి, లేదా ఈ దేశం సర్వనాశనమైపోతుంది, ఈ రాష్ట్రం సర్వనాశనమైపోతుంది. దశాబ్ద కాలముగా ప్రత్యేక హోదా తీసుకురాలేని ఈ దౌర్భాగ్యపు ప్రాంతీయ పార్టీలను మోకాలితో గుద్ది పక్కకు నెట్టండి. వారికి విశ్రాంతినివ్వండి. రాజకీయ కుట్ర కార్పొరేటు శక్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని కొనుక్కోవడం కోసం విదేశాల నుంచి వస్తున్న కార్పొరేటు శక్తులు అందిస్తున్న ధనమదంతో, దుర్మార్గపు దుష్ట బుద్ధితో రాష్ట్రాన్ని కబ్జా చేయటానికి పెద్ద దొంగ ఒకడు, చిన్న దొంగ ఒకడు విశ్వ ప్రయత్నాలు చేసి మరొక 3వ దొంగను తయారు చేసి ఈ రాష్ట్రంపై రుద్ది, చిన్న దొంగ కాకపోతే పెద్ద దొంగలే రాజ్యాన్ని అధిష్టానం అవుతారని చెబుతూ నేడు ఆ దేశమా, ఈ కాంగ్రెసా, పిల్ల కాంగ్రెసా, పచ్చ పార్టీనా అంటూ ఉన్మాద రాజకీయ ప్రచారాన్ని చేస్తూ ప్రజాపీష్టాన్ని తుంగలో తొక్కి ప్రజలను మట్టు పెడుతూ, ప్రజలను ఆస్తులు దోచుకుంటూ, ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణకు రక్షణ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా తీసుకురాలేని, రాజధాని కట్టలేని అసమర్థపు 3 కులాల రాజకీయ శక్తుల పార్టీలను మోకాలితో గుద్ది పక్కకు నెట్టి పార్లమెంటు, లోక్సభ ఎన్నికలలో ప్రజాకూటమి ఎంపీలను లోక్సభకు పంపించాల్సినటువంటి బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకుంది.
అదే విధముగా 25 ఎంపీలను కూడా ప్రజాకూటమి నుంచి ఈ దేశ అసెంబ్లీకి పంపించాలి. అలాగే ఈ 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 75 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపించి ప్రజల తరపున ప్రజాపక్షాన్ని అసెంబ్లీలో కూర్చోపెట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలదే. ఆనాడు తెలుగు ఆత్మ గౌరవాన్ని నింపిన తెలుగు మహామనిషి, బుద్ధ విగ్రహ ప్రతిష్ఠ చేసిన మహామనిషి ఎన్టీ రామారావు గారు ప్రజాపాలనా విధానాన్ని తుంగలో తొక్కిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశిస్తున్నారు. ఆంధ్రాని 2 ముక్కలు, ఒక జింకను 2 పులులు చీల్చినట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చిపడేసి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణలో కుట్ర రాజకీయ శక్తులు అధికారానికి ఎలా వచ్చారు? తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్ దుష్టబుద్ధి పరోక్ష దుష్టబుద్ధిగా మరో చంద్రబాబు విసిరిన బాణం రేవంత్ రెడ్డి ఈనాడు తెలంగాణ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ని అధికారంలోకి ఎలా వచ్చారు? రేపు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎలా అడుగు పెడుతుంది? ప్రజలారా ఆలోచించండి. గద్దరు మాట్లాడిన మాటలు విన్నారు, పాటలు విన్నారు. ప్రజాగాయకులు మాటలు వింటున్నారు. నేడు ప్రజాగాయకులంతా ఆధిపత్య వర్గాల చిక్కులో ఇరుక్కుపోయారు. మనకు ప్రజాకూటమికి కవులు లేరు, పాటగాళ్ళు లేరు, వేషగాళ్ళు లేరు, ప్రజా ప్రచారాన్ని చేయడానికి ధనరాశులు లేవు. మరి ప్రజలు కుట్రలు చేయలేరు. అమాయక మూగజీవులు, దుర్మార్గులకు ఓటును అందించి నెత్తిన నిప్పును పెట్టుకునేటువంటి అమాయక ప్రజలు ఈ యొక్క మూలవాసి బీసీ బహుజన మేధావులు కానీ, బీసీ బహుజన ప్రజలు కానీ, ప్రజలందరూ కూడా ప్రజాకూటమి యొక్క నినాదాలు బాగా ఆలోచించాలి. ఈసారి పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాకూటమి ఎంపీలు మాత్రమే వెళ్ళాలి, లేదా చాలా ప్రమాదం ముంచుకు రాబోతుంది. మారణ హోమం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కట్టడానికి వందలాది వేలాది కోట్లు ఇక్కడ వెచ్చించి ఈ రాష్ట్రాన్ని కబ్జా చేయడానికి అమెరికా చైనాలు ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికా చైనాలు ప్రయత్నం చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో దించడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయటానికి ఇక్కడ జాతీయ పార్టీలు 2 కాంగ్రెస్ బీజేపీలు, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు పచ్చ పార్టీ పిల్ల కాంగ్రెస్లు ఈ రాష్ట్రాన్ని అమ్మేయడానికి 3 కులాలు బేరం పెట్టారు. కాబట్టి 3 కులాలు ఏర్పాటు చేసిన ఈ పాలక పార్టీలు, దొంగ పార్టీలు, జైలుకి వెళ్ళిన 2 దొంగలను కూడా తరిమి కొట్టండి. జై మూలవాసి, జై ప్రజాకూటమి. ఇదే వర్తమానం ప్రజాకూటమి నుంచి. శతసహస్ర మేధో వర్గము నిర్ధారణగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు మహానుభావులైన కవుల ద్వారా, విప్లవ వీరుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న విన్నపం, పార్లమెంటుకు ప్రజాకూటమి ఎంపీలు మాత్రమే వెళ్ళాలి. రేపటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన వడ్డెరలు రాతిని కొట్టాలి, వడ్డెరలు శిల్పులు చెక్కాలి. అదే విధముగా 140 కులాల బీసీ యోధుల, బీసీ ప్రజల చేత కుండలు చేయువారు, కత్తులు చేయువారు, కమ్మరలు, వడ్డెరలు, సాకలులు, మంగళులు అందరూ చేరి మూలవాసి బీసీ బహుజన సమాజమే తమ ఎంపీలను
పార్లమెంటుకు పంపి ప్రత్యేక హోదా తెచ్చి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీను 75 మంది ఎమ్మెల్యేలు, ప్రజాకూటమి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టి ప్రత్యేక హోదాను సాధించి మన రాష్ట్రాన్ని మనమే నిర్మించుకుందాము. తెలుగు ప్రజలారా కళ్ళు తెరవండి. అందులుగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధిపత్య వర్గాలు 2 పార్టీలు ప్రత్యేక హోదాను తేలేకపోయాయి. ఒక జింకను 2 పులులు చీల్చుకున్నట్టుగా జాతీయ పార్టీలు 2 ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు తమ్ముళ్లను ఒకే కుటుంబాన్ని, ఒకే భాషా కుటుంబాన్ని 2 ముక్కలు చేసి, ఎంపీలను 2 ముక్కలు చేసి, ఒక పార్టీ 17 ఎంపీలను, ఒక జాతీయ పార్టీ 25 మంది ఎంపీలను, ఒక జాతీయ పార్టీ చీల్చుకునేటువంటి రాజకీయ కుట్ర, ఆధిపత్య వర్గ విదేశీ ఆర్య బ్రాహ్మణ కుట్ర ఫలించింది. ఆంధ్ర రాష్ట్రాన్ని జింకను చీల్చినట్టు చించినారే. నేడు ఆధిపత్య వర్గ కులాల ఆర్య బ్రాహ్మణ విదేశీ శక్తులైన జాతీయ పార్టీలకు అనుగుణ సవర్ణ శూద్ర సంతతి, ఈ సవర్ణ శూద్ర సంతతి అగ్రవర్ణాలంటూ మేము మీసము తిప్పి తొడగొట్టే అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలంటూ ఓటును కొంటూ మన ఓటుని, మన భార్య పిల్లల ఓటుని, మన తల్లిదండ్రుల ఓటుని, మన గ్రామ ప్రజల ఓటుని, మన భూమి తల్లి ఓటుని, మన మూలవాసి ఓటుని, మన దేశ మూలవాసుల యొక్క బీసీ శ్రామికుల ఓటుని 1000-2000తో కొని 5 కోట్ల విలువైనటువంటి ఓటును కొని మోసం చేస్తున్నారే. ఒరే దుర్మార్గులారా, ఆంధ్ర రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా సర్వనాశనం చేశారు. మీరు పరిపాలించే అర్హతను కోల్పోయారు. కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్లో నామినేషన్ వేయడానికి కూడా మీకు అర్హత లేదు. ప్రజాకూటమి గద్దెనెక్కాలి. ప్రజాకూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే 24లో వెళ్ళాలి. కాబట్టి ప్రజలారా కళ్ళు తెరవండి. ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు, విదేశాలకు పారిపోతున్నారు. జన నష్టం జరుగుతుంది. మన యువ సమాజం నిరుద్యోగులై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మానవ బలహీనతలు రాష్ట్రంలో ఏర్పడినాయి. తెలుగు రాష్ట్రాల 12 కోట్ల జనాభాలో దాదాపు 4 కోట్లు విదేశాలకు పారిపోవడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దశాబ్ద కాలంగా వెళ్ళినటువంటి 2 పార్టీలు ప్రత్యేక హోదాని తీసుకురాకుండా, రాష్ట్ర ఉనికి రాజధాని నిర్మాణం లేకుండా అఘోరమైనటువంటి అనాథన చేశారే ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలే హక్కు ఈ పిల్ల కాంగ్రెస్ కానీ పచ్చ పార్టీకి కానీ ఉందా? 30 సంవత్సరాలుగా మోసం చేసినటువంటి పచ్చ పార్టీకి ఉందా? 100 సంవత్సరాలుగా మోసం చేసిన పిల్ల కాంగ్రెస్ కానీ కాంగ్రెస్కు ఉందా? లేదు మతతత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజలను భయాందోళనతో భక్తి విశ్వాసము మూర్ఖత్వాన్ని అభివృద్ధి చేసిన మతతత్వ పార్టీకి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందా అని ప్రజలందరినీ కూడా అడుగుతున్నాం. ఈ రాజకీయ పార్టీలు కూడా అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఎవరిది? అమరావతి ఎవరిది? జంబూద్వీప మూలవాసి సిద్ధాంతకర్తల యొక్క బౌద్ధంచే నిర్మించబడినటువంటి మహాచక్రవర్తి అశోకుడి నిర్మాణంలో 84,000 బౌద్ధ క్షేత్రాల్లో అమరావతి ఒకటి. దాన్ని 50,000 ఎకరాలను కబ్జా చేస్తారా? ముండా కొడకల్లారా 50,000 ఎకరాలు కబ్జా చేస్తారా? ఒక పార్టీ 30,000 ఎకరాలు, ఒక పార్టీ 50,000 ఎకరాలు. ఏం చేసుకుంటారా? మీ దేవసం చేసుకోవడానికి రైతుల నుంచి భూములు కొని అగ్రికల్చర్ రిఫార్మేషన్ పాడు చేశారు. రైతులను అన్యాయం చేశారు. అగ్రిగోల్డ్ లాంటి వ్యవస్థలను సర్వనాశనం చేశారు. ప్రజల యొక్క వ్యవస్థలను సర్వనాశనం చేశారు. మళ్ళీ గెద్దెనెక్కి ఏం పీకుదాం అనుకుంటున్నారా? ఆధిపత్య వర్గాలారా, అగ్రవర్గాలారా, బ్రహ్మశక్తులారా, దుర్మార్గపు కేంద్ర బొమ్మబురుస పార్టీలు, రాష్ట్ర బొమ్మబురుస పార్టీలు అసెంబ్లీ గేటు దగ్గర కూడా వెళ్ళకూడదు, ఒక్క ఓటు కూడా ఇవ్వకూడదు. ప్రజలారా, విప్లవాత్మకమైనటువంటి ఆలోచనతో ప్రజాకూటమి నిర్దేశించిన ఎంపీలకు మాత్రమే మీ ఓట్లు వేయాలి. ప్రజాకూటమి నిర్దేశించిన ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి పంపకపోతే మన బిడ్డల మాన ప్రాణాలు దక్కవని ప్రజాకూటమి ద్వారా మేధోవర్గం తెలియజేస్తుంది. ఈ వాయిస్ని కొన్ని 100 మందికి పంపండి.
కొన్ని లక్షల మందికి పంపండి. ఉన్నది 60-70 రోజుల సమయం. ఎలక్షన్ కోడ్ మార్చి అనౌన్స్మెంట్ అయిపోయింది. ప్రజాకూటమికి ఓట్లు పడాలి. ప్రజాకూటమికి నిధులు నిక్షేపాలు ఇవ్వాలి. మన ఎమ్మెల్యేలు మేధావులు మాత్రమే, కోటీశ్వర్లు కాదు. ఆధిపత్య వర్గాల దగ్గర డొనేషన్లు తీసుకోరు, వారితో సంబంధాలు పెట్టుకోరు. కుట్ర పార్టీలతో సంబంధం లేనటువంటి ఈ యొక్క ప్రజాకూటమి గద్దెనెక్కితేనే రాష్ట్రానికి భవిష్యత్తు, రాజకీయాలకు భవిష్యత్తు. కార్పొరేట్ శక్తుల యొక్క నిధులతో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి కార్పొరేట్ పార్టీలను, కేంద్రంలో బొమ్మబురుస పార్టీలు, రాష్ట్రంలో బొమ్మబురుస పార్టీలు మోకాలతో గుద్దిపారేయండి, విసర్జించండి. ప్రజాకూటమి ద్వారా ఏర్పడినటువంటి ఇండిపెండెంట్లు కానీ, ప్రజాకూటమి ద్వారా ఏర్పడినటువంటి పార్టీల కూటమి యొక్క సభ్యులకు ఎమ్మెల్యే ఓట్లు, ఎంపీ ఓట్లు అందించాలని ప్రజాకూటమి M1110 మేధావుల యొక్క 1110 మంది మేధావులుగా విధానసభ నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ 1100 మంది విధానసభలో తెలియజేస్తున్న వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి విధాన సమితి బాధ్యత తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, భావితరాల బిడ్డలను కాపాడుకోవడానికి ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ప్రజాకూటమిలోకి అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఉచిత విద్య. ఉచిత విద్య మూలంగా ఈ కార్పొరేట్ యొక్క విద్యా వ్యవస్థలు, విద్యను నమ్ముకునే దుర్మార్గులను మోకాలతో గుద్దండి. మరి వైద్యశాలలను మోకాలతో గుద్దండి. ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్రధాన లక్ష్యం. గ్రామ గ్రామాన పరిశ్రమల విస్తరణ, ప్రజాకూటమి కార్యాచరణ. దీనికి జంబుద్వీప మూలవాసుల యొక్క సశస్త్ర మేధావుల యొక్క అండ ఉంది అని మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తూ, మరి రేగలగడ్డ సంజీవయ్య గారు 82 సంవత్సరాల మహామేధావి రేగలగడ్డ సంజీవయ్య యాదవ్ మూలవాసిగా మారి, గిరి యాదవ్ గారు మూలవాసిగా మారి, బొమ్మసాని ముత్యాలరావు గారు మూలవాసిగా మారి, అలాగే విజిఆర్ నారగోని గారు మూలవాసిగా మారి, ఆర్ కృష్ణయ్య గారు మూలవాసిగా మారి, కృష్ణమాది గారు మూలవాసిగా మారి, వీరందరూ కూడా జమయి 15 పార్టీలతో కూటమి ఏర్పడింది. 22 సంఘాలతో, సంక్షేమ సంఘాలతో ఏర్పడినటువంటి ఈ ప్రజాకూటమిని గద్దెనెక్కించాలి. జై మూలవాసి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ యొక్క కార్యాచరణ ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితితో ఒక్క 11 రూపాయలు ఈరోజే మీ అకౌంట్ నుంచి కొట్టి మీరు నిరూపించుకోండి. జాతి ఐక్యతను తెలియజేయండి. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కుక్కల్లాగా చింపేశారు. ఆంధ్రాని 2 ముక్కలు చేసేశారు. ఒక్క ప్రాంతీయ వివాదాన్ని తెచ్చి 2 ముక్కలు చేశారు. ఇంకో నాయకుడు అంటాడు 3 రాజధానులు అంటాడు. ఇంకో నాయకుడు అంటాడు హైటెక్ సిటీలు అంటాడు. అరే, హైటెక్ సిటీలు కట్టి బయటకు వెళ్ళి ఫుట్టెక్కలేక పునాదులు కదుగుతున్నారా బాడకం ముండా కొడుకులారా. ఈ కార్పొరేట్ శక్తుల యొక్క మత ఉన్మాదాన్ని, ఆర్థిక ఉన్మాదంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అసెంబ్లీ నిర్మిస్తారా, పార్లమెంటు నిర్మిస్తారా? చూస్తాం దుర్మార్గులారా. ప్రజాకూటమితో మోకాలతో గుద్దేస్తాం. ప్రజాకూటమి యొక్క ప్రజల ఓటుతో అసెంబ్లీ గద్దెనెక్కుతాం, పార్లమెంటు గద్దెనెక్కుతాం. మీకు ప్రజల చేత ప్రజలే నిర్మించుకున్న ప్రజాకూటమికి గద్దెనెక్కాలి. ప్రజాకూటమిని గద్దెనెక్కించండి ప్రజలరా. ఒకే ఒక అవకాశం 2024 పోయిందో అమెరికా శక్తులు, చైనా శక్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని కబ్జా చేసి, కార్పొరేట్ శక్తులు కొత్త రాజధాని నిర్మిస్తామని చెప్పి ఆంధ్రాను కబ్జా చేయదలుచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం ఒక కాశ్మీరు, ఆంధ్ర రాష్ట్రం ఒక కేరళ. ఆంధ్ర రాష్ట్రంలో సముద్ర నిధులు, వ్యాపార నిధులు, అద్భుతమైనటువంటి కొబ్బరి తోటలు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు, కృష్ణా గోదావరి నదుల మయం. మహాతల్లి ఆంధ్రప్రదేశ్ మన కన్న తల్లి, మన జన్మభూమిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత, అమరావతి నిర్మించాల్సిన బాధ్యత మూలవాసి బీసీ బహుజన సామాజిక వర్గాలదే. ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత, ప్రత్యేక హోదాను తేవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలదే. ఈ వాయిస్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ ఆంధ్ర తెలంగాణలో
మొత్తం ఉడికించుకుని రాత్రి పగలు 3 నెలలు 90 రోజులు ప్రజాకూటమి కోసం కష్టపడండి. అంతేకాదు ప్రతిరోజు ప్రజాకూటమి శాశ్వత నిధిగా ఏర్పాటు చేసినటువంటి రేగలగడ్డ సంజీవ యాదవ మూలవాసి, ప్రతి 82 సంవత్సరాల మెజిస్ట్రేట్ జ్యుడిషియరీ నుంచి వచ్చిన న్యాయవాది ఈ ట్రెజరీ నిర్మిస్తున్నారు. కాబట్టి మీరు నమ్మి తీరాలి. ఈ ఆధిపత్య వర్గాలు చేస్తున్న మోసాల కంటే పెద్ద మోసం కాదు ప్రజాకూటమి, పెద్ద మోసం కాదు ప్రజాకూటమి యొక్క జమనిధిలో నిరంతరం కనక వర్షం కురవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మంది, 4 కోట్ల మంది తెలుగు రాష్ట్ర ప్రజలు నిధులు నిక్షేపాలు అందించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీలను అందించే ప్రధాన ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి శతసహస్ర మేధావులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరింత మేధావర్గాన్ని పెంచి విధాన సమితిని ఇప్పుడు 1000 మందితో తయారైన ఈ విధాన సమితి 10,000 మంది విధాన సమితి 10 రోజుల్లో మారాలని, ఈ మార్పును కోరుతున్నటువంటి ప్రజాకూటమి శాశ్వతం యొక్క నిధి నిక్షేపాల రక్షణ నిధి ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి. దానికి డొనేషన్లు ఇవ్వండి. మరొకసారి జమనిధి హుండీ సేవా సమితి యొక్క అకౌంట్ నెంబర్ ఇండియన్ బ్యాంక్ 7713514803, బ్రాంచ్ కోడ్ 02482, ఐఎఫ్ఎస్ కోడ్ IB 000N147, నెల్లూరు బ్రాంచ్. అందరూ కూడా రాసుకోండి. ఎవరు కూడా మీకు డ్రాఫ్ట్ పంపించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాకూటమి ఆన, ఇది శతసహస్ర మేధవర్గం యొక్క ఆన. ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి నిర్మితం చేసిన ప్రజాకూటమి యొక్క జమనిధి. ఇది ప్రజల యొక్క నిధి. మీ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క కరపత్రంగా మారుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల బాధ్యత ఉంది. దుర్మార్గులకు ఓట్లు ఇవ్వడమే కాదు, బీరు బిర్యానీలకు వెళ్ళే అన్నదమ్ములందరికీ ఒక విజ్ఞాపన. ఈ ఒక్కసారి 2024లో ఈ ఒక్కసారి 10 రోజులు బీరు బిర్యానీ మానేయండి. తల్లి పిల్లలను గుర్తుకు తెచ్చుకోండి. మీ కుటుంబ సమేతంగా మీ ఓట్లన్నీ కూడా ప్రజాకూటమి అభ్యర్థులు ఎక్కడున్నారో వెతికి వారికి ఓట్లను అందించండి. పార్లమెంట్ అభ్యర్థులకు, అసెంబ్లీ అభ్యర్థులకు వెతికి గుర్తులు. చాలామంది ఇండిపెండెంట్లుగా వేస్తున్నారు, చాలామంది పార్టీల తరపున వేస్తున్నారు. ఒకే గుర్తు కోసం ప్రయత్నిస్తున్నాం. ఈసీ నానా తిప్పలు పెడుతుంది. కావాలని ప్రజా పార్టీని రద్దు చేశారు, రాజ్యాధికార పార్టీని రద్దు చేశారు, ప్రజాశాంతి పార్టీని రద్దు చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పార్టీని కూడా ఎలక్షన్ కమిషన్ క్షమించలేదు. ఈ రోజున బ్యాలెట్ ఉద్యమంలో ఐపాక్ ద్వారా ముందుగానే ఓట్లు ఈవీఎంలో జమ చేసి పెడుతున్నారు. వాళ్ళు జమ చేసేది ఈవీఎంలో ఓట్లను జమ చేసి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. మనం చేయాల్సింది ప్రజాకూటమి జమనిధిలో 11 రూపాయలు, ప్రతిరోజు 11 రూపాయలు. మీరు సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో 11 రూపాయలు ప్రజాకూటమికి అందించాల్సినటువంటి మీ అకౌంట్ నెంబర్ ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి. రాసుకోండి. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి నిర్వాహకులు, కోశాధికారి రేగలగడ్డ సంజీవ 82 సంవత్సరాలు మెజిస్ట్రేట్ న్యాయవాది, ప్రజాకూటమి 2 రాష్ట్రాల మేధవర్గం యొక్క ప్రతినిధి, ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితి, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 7713514803, ఐఎఫ్ఎస్సి కోడ్ IB 000N147, నెల్లూరు బ్రాంచ్ కోడ్ 02482. ఈ వాయిస్ విన్న వాళ్ళు వెంటనే ఒక తెల్ల పేపర్ మీద ఈ అకౌంట్ను రాసుకుని ఈ అకౌంట్కి మీ పేటిఎం నుంచి 11 రూపాయలు కొట్టి యూటీఆర్ నెంబరు కాపీని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. యూటీఆర్ నెంబర్ని మరి ఈ యొక్క సభ్యులు ఎవరైతే పంపిస్తారో 11 రూపాయలు వాళ్ళని ఎక్సెల్లో మేము అకౌంట్ పే చేస్తున్నాం. యూటీఆర్ నెంబర్తోనే బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకి బ్యాడ్జీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సభలకు రావడానికి చాలా గొప్ప సోషల్ ఇంజనీరింగ్తో 1200 మండలాల్లో ప్రజాకూటమి నిర్మితమైంది. 1200 మండలాలకు 1200 మంది కార్యకర్తల్ని
మనం గ్రూపులు నిర్వహించడానికి అడ్మిన్లుగా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ పోషించాలి, కరపత్రాలు వేయించాలి, కనీసం ప్రచారానికి వెళ్ళే మోటార్ బైకులకు పెట్రోల్ కొట్టించాలి, ఆటోలకు పెట్రోల్ కొట్టించాలి, కట్అవుట్లు వేయించాలి. మరి ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు దాదాపు 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టి ఓట్లు దొంగిలించడానికి వస్తున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు దొంగిలించుకొస్తున్నారు. 1,00,000 కోట్ల అవసరం లేదు. 11 రూపాయలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పంపించండి. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీని నిర్మించే బాధ్యత ప్రజాకూటమిది. పార్లమెంటుకు 40 మంది ఎంపీలను పంపించే బాధ్యత ప్రజాకూటమిది. జై ప్రజాకూటమి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. జై ప్రజాకూటమి, ప్రజాకూటమి గద్దెనెక్కాలి. మూలవాసి బీసీ బహుజన సమాజం ఓట్లన్నీ ప్రజాకూటమిలో కూడగట్టాలి, ప్రజాకూటమిని గద్దెనెక్కించాలి. జై మూలవాసి, జై మూలవాసి బీసీ బహుజన సామాజిక చైతన్యం వర్ధిల్లాలి. ప్రజాకూటమి జమనిధిని నిధి నిక్షేపాలతో నింపాలి. ప్రజాకూటమి జమనిధి హుండీ సేవా సమితిని లక్షలాది రూపాయలతో నింపాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఆజ్ఞ